హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందాన్ నేను సతీష్ మందుల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విజయోత్సవాలు జరుపుకున్నప్పటికీ అసలు నియోజకవర్గాలలో అదేవిధంగా గ్రామాలలో మండలాల్లో అభివృద్ధి ఎంతవరకు కొనసాగుతుంది అనేది గ్రౌండ్ రివ్యూలో భాగంగా మనం తుంగతుర్తి నియోజకవర్గం నాగార మండల కేంద్రంలోనూ అసలు నాగార మండల కేంద్రంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది, ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామ్యాల్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా మండల కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది ఇక్కడ స్థానికంగా కొంతమంది నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. నా పేరు ఆకుల బుచ్చిబాబు, వర్ధమాన్ కోట, నాగారం మండలం. మన ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో మాకు ముఖ్యంగా ఈ మా ఊరమ్మట ఉన్నటువంటి బిక్కేరు వాక్కి మొత్తంగా కూడా ఒక 6 చెక్ డ్యాములు వచ్చినాయి. ఈ 6 చెక్ డ్యాముల వల్ల కూడా ఈ పక్కమట ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే మన అనంతారం దగ్గర నుండి ఇక్కడ మూసి వరకు అటుపక్క గ్రామాలకు కానీ ఇటుపక్క గ్రామాలకు కానీ రెండు వైపులు ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈ సంవత్సరం వచ్చినటువంటి వర్షాల వల్ల ఈ కట్టిన చెక్ డ్యాముల వల్ల ఈ బిక్కేరెమ్మట ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా సుభిక్షంగా మన పంటలు కూడా అందరికి సుభిక్షంగా పంటలు బాగా పడినాయి. ఈ ప్రభుత్వంలో చెక్ డ్యాములు కట్టడం మాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. సో అదే విధంగా చెప్పండి, అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల ఎజెండాగా 6 గ్యారెంటీలే ప్రధానంగా పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలు నాగారం మండల కేంద్రంలో అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే అమలవుతున్నాయా? డెఫినెట్గా అమలవుతున్నాయి. ప్రస్తుతానికి మహాలక్ష్మి స్కీమ్ ఒకటి, ఆ తర్వాత ఈ గ్యాస్కు సంబంధించింది ఒకటి, ఈ ఏంటి ఉచిత ప్రయాణము, ఇట్లా ఇత్యాది ఒక 3 అయితే అవుతున్నాయి. క్రమంగా అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నటువంటి సందర్భంలో ఒక్కొక్క అంశాన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకొని అన్నిటిని కూడా అమలు చేసేటువంటి ప్రయత్నంలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాకపోతే ఏంటంటే గతంలో చేసినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం మొత్తం కూడా వడ్డీలకే సరిపోయేటువంటి పరిస్థితి చేసినప్పుడు ఈ రోజు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో వెసులుబాటు లేనటువంటి సందర్భం వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం ప్రకారము చేయాల్సినటువంటి హామీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఒక క్రమంగా ఒక ఆర్డర్లో మేము ఈ మా ప్రభుత్వం అమలు చేసుకుంటా పోతా ఉన్నది. జస్ట్ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము డెఫినెట్గా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలే కాకుండా ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో డెఫినెట్గా ఈరోజు 2 లక్షల రూపాయల వరకు వడ్డీ ఉన్నదో పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ప్రకారము 2 లక్షల రుణమాఫీ నిన్నగాక మొన్న కూడా ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా 2 లక్షల వరకు ఏదైతే హామీ ఇచ్చి సంబంధించిన ఏదైతే డేట్ పెట్టుకున్నారో ఆ కట్ ఆఫ్ డేట్ నుంచి ఇప్పటికీ రుణమాఫీ అయిపోయింది. మిగతా ఏదైతే ఉన్నాయో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సరే ప్రభుత్వం చెప్తా ఉన్నది, ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు చెప్తా ఉన్నారు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు ఆ పై ఏం చేయాలి, మరి 2 లక్షల రూపాయలను ఏ విధంగా వీళ్ళకి మాఫీ చేయాలంటే ఒక ఎక్సర్సైజ్ మాత్రం చేస్తున్నాం అనేది ఇలా ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రివర్గం కానీ సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. డెఫినెట్గా రుణమాఫీ అనేది 100% అయ్యేదానికి ఒక అవకాశం ఉన్నది. అట్ ద సేమ్ టైం ఈరోజు జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో చెప్పినటువంటి ఏదో రైతు రుణమాఫీ ఏదైతే రైతు బంధు ఏదైతే ఉన్నదో దాన్ని రైతు భరోసాగా ఒక నామకరణం చేసి గతంలో కూడా ఒక 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు పోరంబోకు భూకులను ఆక్రమించినటువంటి వాళ్ళకు గుట్టలను చెట్లను ఆక్రమించినటువంటి వాళ్ళకు అనేక మందికి అంటే భూస్వాములకు వీళ్ళందరికీ కూడా వాళ్ళకి రుణమాఫీ ఏది ఈ రైతు బంధు వచ్చింది. నిజంగా భూమి మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా భూమి మీద ఆధారపడి నిజంగా వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే రుణమాఫీ ఇవ్వాలి. అంటే గతంలో కూడా ఒక చర్చ జరిగింది బాగా టోటల్గా ఏంటంటే చర్చ మొత్తం తెలంగాణ సమాజంలో టోటల్గా ఈ రైతు భరోసా అనేది వ్యవసాయం చేసుకోవడం కోసము రైతుకు ఆర్థికపరమైనటువంటి సహాయం చేయాలనే ఉద్దేశంతో గతంలో ఒక ప్రభుత్వము ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది, దాని పేరు రైతు బంధు. ఈ రైతు బంధు అనేది మిస్యూజ్ అయిందనేది ప్రజల యొక్క అభిప్రాయం. ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీది కాదు, లేకపోతే అందరిది ఇంకెవరిది కాదు, ప్రజలందరి అభిప్రాయం.
ఈ ఈ ఈ జరుగుతున్నటువంటి అభిప్రాయం మేరకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. ఏం ప్రయత్నం చేసిందంటే దాదాపు ఒక 2 నుంచి 3 నెలల సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. ఆ ప్రజాభిప్రాయంలో ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలి, జస్ట్ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వంలో దీని పేరు రైతు భరోసాగా మార్చారు. ఈ రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వగలగాలి, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వగలిగితే రైతు సాటిస్ఫై ఉంటాడు అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇలా ఉపసంఘం వేశారు. దాని మీద ఆ ఉపసంఘం యొక్క నిర్ణయం మేరకు ఏ అవకాశం వస్తే మా రైతులను అది రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాస్తవము సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉన్నది. అట్ ద సేమ్ టైం ఈ అవసరం ఉన్నది. ఈ అవసరం మేరకే వాళ్ళు ఒక కమిషన్ వేసారు. ఈ మధ్యలో ఉపసంఘం వేసారు. ఆ ఉపసంఘము కొన్ని రేపు సోమవారం నుండి జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చల యొక్క సారాంశంలో ఏమి రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ ఈ రైతులకు వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ జనవరి నెలలో రైతు భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రజాపాలన. ఇది డెఫినెట్గా ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో ప్రజల సంక్షేమం కోసము, ప్రాంతం యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసము ఏదైతే అవసరమో అవన్నీ కూడా గతంలో జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఏదైతే వినాశనం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసి నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ నిజమైనటువంటి లబ్ధిదారులకు ఏ విధంగానైతే అవకాశము చేకూర్చాలనో ఆ మేరకు ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. డెఫినెట్గా ఆ వైపు అడుగులేస్తున్నది. డెఫినెట్గా చేస్తాం. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఇవాళ అనేక పార్టీలలో అనేక నాయకులు ప్రతిపక్షాల వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కానీ డెఫినెట్గా ఇవాళ దాదాపుగా ఒక 2200 కోట్ల సంథింగ్ ఏదో మాట్లాడి మనీ మధ్యలో జస్ట్ వార్తాపత్రికలు అక్కడక్కడ చూసినాము. ఒక 1000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశారు. జస్ట్ 10-15 రోజుల క్రితమే ఆల్రెడీ సన్నోట్లకు బోనస్ పడుతుంది 500, 2320 రూపాయలు ప్లస్ 500 రూపాయలు, 2820 రూపాయలు ఒక క్వింటాల ఓట్లకు సన్నోట్లకు పడుతుందనంటే ఇది జోకేం కాదు కదా. అద్భుతం. ఒక ఎకరానికి ఒక 5 నుంచి 6 క్వింటాల మధ్యలో పడతాయి. అంటే దాదాపు ఒక 3,000 అంటే 6 ఇట్లా చాలా చాలా అమౌంట్ గతంలో ఉన్నటువంటి దానికంటే ఇవాళ దాదాపు ఒక 6 18,000 అంటే 15 నుంచి 18,000 మధ్యలో ఒక పుట్టెడు ఒడ్లకు వస్తే ఒక 4 పుట్లు మంతే ఎంత దాదాపు 50 నుంచి 60,000 రూపాయల ఆదాయం. అంటే ఈ రోజు ఉన్నటువంటి రైతులు నువ్వు ఇచ్చేటువంటి రైతు భరోసా కంటే వచ్చేటువంటి బోనస్తో చాలా సంతోషంగా ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా కోరుకునేది అంటే ప్రతి పంట పండించినటువంటి ప్రతి పంటకు కూడా ఈ పెట్టుబడి ఖర్చులు ఏతున్నాయో, ఈ సాగు ఖర్చులు ఏతున్నాయో, సాగు వేరు పెట్టుబడి వేరు. సాగు అనేది వ్యవసాయం, రైతు దున్నుతాడు, ట్రాక్టర్ దున్నుతాడు, వాటి పెట్టుబడి అనేది కూలీల ఖర్చు, ట్రాక్టర్ ఖర్చు, లేకపోతే అరకదుంటే అరకల ఖర్చు, వాటి అన్ని పెడతారు. ఇవన్నీ అవుతున్నాయో ఇవన్నీ జమ చేస్తే పెట్టుబడి ఖర్చుకు మినిమం ఒక వంతు అదనంగా ఒక 10 రూపాయలు పెట్టుబడి ఖర్చు పెడితే అదనంగా ఒక 5 రూపాయల ఆదాయం అని రావాలన్నటువంటి ఒక ఆలోచనలతో ఉన్నారు. ఆ మేరకు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతుకు ఏ విధంగా లాభదాయకమై అవుతుంది ఒక అంశం. రెండో అంశానికి వస్తే ఈరోజు విద్యా విషయానికి వస్తే కూడా ఆ విద్యను కూడా ఇలా తిరుమలగిరి ప్రాంతంలో ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చారు. తిరుమలగిరి పక్క మండలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తిలో తొండ ప్రాంతంలో ఒక ఏమంటారు దాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది 300 కోట్లు శాంక్షన్ అయింది. అది చాలా 28 నియోజకవర్గాలు చేస్తే మా తుంగతుర్తి నియోజకవర్గం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గౌరవ మందుల సామ్యుల్ గారి యొక్క కృషితోటి ఈరోజు ఆ స్కూల్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈరోజు శాలిగౌరవం నుంచి ఇప్పుడు అడ్డగూరు నుంచి శౌలరామరం వరకు ఒక రోడ్డు, తర్వాత తుంగతుర్తి నుంచి రావులపల్లి వరకు ఒక రోడ్డు. అంటే ఇట్లా రహదారులు కానీ విద్యాపరంగా కానీ అట్ ద సేమ్ అడ్డగూడు రోడ్ తుంగతుర్తి ఐటీఐ స్కూలు శాంక్షన్ చేపించారు. ఇట్లా ఒక్క సంవత్సరం కాలంలో మా గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాళ్ళ సహకారంతో ఇలా 1203 కోట్లు అభివృద్ధి నిధులు తీసుకొచ్చింది. ఇలా అంటే ఈ నియోజకవర్గాన్ని వెనుకబడినటువంటి ఎస్సీ నియోజకవర్గాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి స్థానిక శాసనసభ్యులు మందుల సామ్యుల్ గారు
అవిరళమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా సైమల్టేనియస్గా ఎట్లా చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. దాంట్లోనే భాగంగానే ఈరోజు పనిగిరి సబ్ స్టేషన్ నుంచి ఆ పస్తాల వైపు ఉన్నటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో ఒక 3 కిలోమీటర్ల ఎలక్ట్రిసిటీ లైన్ ఉన్నారు, ఆల్రెడీ పని అవుతున్నది. అట్ ద సేమ్ టైము ట్రైబల్ వెల్ఫేర్లో పనిగిరి నుండి అక్కడ ఉన్నటువంటి తండలను టచ్ చేసుకుంటూ పస్తాల వైపు ఒక 10 కోట్ల రూపాయలది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయింది. ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావాలి, అదొక ప్రయత్నం జరుగుతుంది. దీనికి ఎమ్మెల్యే గారే చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. ఇట్లా 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 మా మండలానికి సంబంధించి ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను, అనేక రకాల అభివృద్ధి అంటే సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి మొత్తంగా టోటల్గా వెనుకబడినటువంటి తుంగతుర్తి నియోజకవర్గాన్ని గతంలో చిత్రం చేయబడినటువంటి వాడిని షోపుటప్ గవర్నమెంట్, షోకాల్డ్ లీడర్ అలా 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 మందిని వేసుకొని ఇట్లా ఇట్లా షో చేసినటువంటి లీడర్ కాకుండా ప్రజల మధ్య నుంచి వచ్చి ప్రజల కోసం ఏం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఇక్కడ ఒక శాసనసభ్యుని మేము ఎన్నుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ కూడా ఇలా ప్రజల మధ్య నుంచి అనేక రకాలైన కష్టాలను నష్టాలను ఓర్చుకొని గతంలో అనేక ఇబ్బందులు పడి ఈ ఇబ్బందులన్నింటినీ ఓర్చుకొని ముందుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా ఇలా ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క మార్గనిర్దేశనంలో ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గం కూడా మందుల సామ్యాల్ గారి నాయకత్వంలో అద్భుతంగా ముందుకు పోతున్నది అనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. డెఫినెట్గా రానున్నటువంటి 4 సంవత్సరాలలో ఇక్కడ ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో మా సంక్షేమ సారథి మా గౌరవ శాసనసభ్యులు మందుల సామ్యాల్ గారి యొక్క నాయకత్వంలో డెఫినెట్గా అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. తుంగతుర్తి ప్రాంతం అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా, నీటిపారుదల పరంగా, సంక్షేమ పరంగా, ఈ రోడ్లు రహదారుల పరంగా ఎలాంటి మౌలిక వస్తువులు అవుతున్నాయో అన్ని మౌలిక వస్తువులు కూడా అద్భుతంగా జరుగుతాయని మేము విశ్వసిస్తా ఉన్నాం. గతంలో ఇక్కడ ఏదైతే ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ అందరు రోడ్లు వండిస్తుంటే ఈ ఎమ్మెల్యే ఇసుక వండిస్తున్నా అని చెప్పేసి కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మళ్ళీ యథాచితిగా నడుస్తుందా లేకపోతే బంద్ అయిందా? అలాంటిది ఏం లేదు. ఇప్పుడు గ్రామాల్లో ఇండ్లు కట్టుకునే వారికి కూడా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చి అతి తక్కువ ధరకు ఇసుక రావడం జరుగుతుంది. కానీ లారీలలో ట్రాన్స్పోర్ట్ కానీ అలాంటిది పోకుండా మన ఎమ్మెల్యే గారు నివారించిండ్రు. వారికి మేము హ్యాట్సాప్ చెప్తున్నాం. అదేవిధంగా నరసింహగూడెం పేరపోయిన నుంచి రోడ్డు మొత్తం గతంలో లారీలతో ధ్వంసమైనాయి. దాని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు శాంక్షన్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఆ రోడ్డు కూడా శాంక్షన్ ఆ ప్రజలకు కూడా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న నిధులను అన్ని కూడా దోచేసి దీన్ని ఈ నియోజకవర్గాన్ని దివాలా తీసి ఏర్పాటు చేసిండు. కానీ ఎలాంటి అభివృద్ధి చేసింది ఏం లేదు. మన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పేదలకు ఏమైనా ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టగానే ఒక 2-3 నెలలనే శాంక్షన్ చేయించుకోవడం జరుగుతుంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే పంపినవి కూడా పెండింగ్ ఉండి మూలకు పడేస్తే ఎమ్మెల్యే గారు అన్ని ఒక మనిషిని అక్కడ పెట్టి ఒక నెలకు 20,000 జీతం ఇచ్చి సెక్రటేరియట్లో పోయి ఒక మనిషిని పెట్టి అవన్నీ క్లియర్ చేయించి కూడా పాత ఎమ్మెల్యే పంపిణీ కూడా అందరికీ అందజేయడం జరిగింది. 24 గంటలు ఎవరు చనిపోయినా బ్రతికిన పెళ్లిలో కూడా అందుబాటులో ఉంటున్న మంచి నాయకుడు మా మందుల సామ్యాల్ ఎమ్మెల్యే గారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొన్న సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా. దానికి ధీటుగా కొన్ని పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ తల్లి రూపాన్నే మార్చేసారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదని అంటున్నారు. గత తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహానికి తేడా ఏంది అసలు? అదేవిధంగా గ్రామాలలో ఈ తెలంగాణ విగ్రహం పైన ఎలాంటి చర్చలు జరుపుతున్నారు? తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సామాజిక పరంగా తెలంగాణ అస్తిత్వం ఏర్పడ్డదే పోరాటాల గడ్డ. ఇది పేద ప్రజల కోసం ఏర్పడ్డటువంటి ఆయన దొరల రూపంలో ఉన్నటువంటి దొరసాని రూపంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లిని ఏర్పాటు చేస్తే సొంత పార్టీ వాళ్ళ పార్టీ ఆలోచనతో ఏర్పాటు చేస్తే ఇప్పుడు ప్రజాప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ప్రజా అభిష్టం మేరకు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందున్నటువంటి సాకల ఐలమ్మ, మల్లు స్వరాజ్యం గారు, ఆరుట్ల కమలాదేవి గారు రూపంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని ఇప్పుడు ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ సచివాలయం ముందు ఏర్పాటు చేసింది. ప్రజలంతా హర్షిస్తున్నారు. తెలంగాణ తల్లి విషయంలో చాలా గొప్పగా ప్రజలంతా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లికి ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని చూసి
ప్రజలు చాలా హర్షిస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఇక్కడ గతంలో ఇసుక దందా జరిగేది. ఇప్పుడు ఆ ఇసుక దందా మొత్తం అలాంటిది ఏం జరగట్లేదు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఎల్ఓసి సిఎంఆర్ పనులు కూడా అవి కూడా పార్టీలకు అతీతంగా అందరికీ దగ్గరగా ఉంటూ ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నా అని చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్ తో సతీష్ మందుల, నాగారం.